ప్రైజ్ లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మరొకసారి శుక్రవార శుభాలు ప్రతి వారికి తెలియచేస్తూ ఉన్నాను. నా ప్రియులరా, ఈ శుక్రవారము ఈ ఉదయ మధ్యాహ్న కాల సమయాలలో ఆరాధిస్తున్న ప్రతి బిడ్డను దేవుడు దీవించుగాక. ఆయన కృపచేత మరలా మనందరం కూడా ఆయన సన్నిధికి రావడానికి చక్కటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించారు. నా ప్రియమైన సహోదరులారా, దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకోమని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ దినములు చెడ్డవి. మన పెద్దలు అంటున్నట్టుగా గడిచిన ప్రతిరోజు కూడా మంచిదే, కానీ వచ్చే ప్రతిరోజు కూడా చెడ్డదే. కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఈ శుక్రవారపు ఆరాధనకు సిద్ధపడ్డారు కదూ. ఇంతవరకు పాటలు పాడారని, ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో స్తుతిస్తున్నారని నేను నమ్ముతున్నాను. ప్రియులారా, ఉపవాసం ఉన్నవారికి లేని వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. గడిచినటువంటి శుక్రవారం శోధన నుండి కాపాడే దేవుని గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. కొన్ని మాటలు విన్నాం. ఆయన మనను శోధనలో నుంచి కాపాడే దేవుడు, శోధించే దేవుడు కాదు. ఆయన శోధనల నుంచి మనల్ని తప్పిస్తారు అనే విషయాల గురించి మనం నేర్చుకుంటూ వచ్చాము. నా ప్రియమైన సహోదరులారా, ఈరోజు కూడా కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. నా ప్రియులారా, మన లింగంపర్తిలో కూడా కేసులు ఎక్కువగా ఉన్న కారణాన్ని బట్టి ప్రార్థనలకు అనగా ఆరాధనలకు మనం దూరంగానే ఉంటున్నాం. కొంతమంది ఆరాధనలు పెడుతున్నారు కదా అని అంటున్నారు. మరొకసారి నేను తెలియజేస్తున్న విషయం ఏంటో తెలుసా? మీ అందరి శ్రేయస్సు నాకు కావాలి. దేవుని సంఘముగా మనందరం ఉన్నాం కనుక ఏ ఒక్కరూ ఇబ్బంది పడడం, బాధపడడం అనేది నాకు ఇష్టం కాదు. ప్రతివారు బాగుండాలి అనేది నా ఆశ. గృహం దగ్గరే ఉండి మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మందిరంలోకి వెళ్ళి నేను ప్రార్థిస్తున్నాను. మీరు మందిరంలోకి వెళ్ళాలి అనే ఆశ ఉంటే మీరు ఒక్కొక్కరుగా కానీ లేదా ఇద్దరుగా కానీ మందిరానికి వెళ్ళి దూరంగా కూర్చుని ప్రార్థనలో కొంచెంసేపు పాల్గొని ప్రభువును స్తుతించుకుని పిల్లల రండి. అంతేగాని సమాజముగా మనం కూడుకోవడానికి ఇంకా పరిస్థితి బాగలేదు అనే విషయాన్ని మీరందరూ గమనించాలని ప్రభు పేరిట మీ అందరికీ కూడా మరొక పర్యాయము మనవి చేస్తూ ఉన్నాను. మంచిదమ్మా, ఈరోజు దైవవాక్యంలోనికి వెళ్ళి కొన్ని విషయాలు దేవుని మాటలను మనం విందాం. ప్రియులరా, చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో నుండి ఈరోజు ఒక మాట చదువుకుని ప్రభువును ప్రార్థనా సహాయం కోరుకుందాం. 6వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుతున్నాను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు ఆయన మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆ నాటికి చాలును. నా ప్రియులరా, వింటున్నారు కదూ. చూడండి, 33వ వచనంలో మనం చూస్తున్నాము కదా, ఆయన రాజ్యమును నీతిని మొదట ఎదకండి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును అనే మాటను మనం చదువుతున్నాం. మొట్టమొదటిగా ఆయన నీతి, ఆయన రాజ్యము మనం ఎతకాలట. చిన్న ప్రార్థన చేసుకుని, ప్రభువా, ఈ మాటలో ఉన్న ఆంతర్యము, భావము మాతో మాట్లాడు, ఈరోజు వాక్యం చేత మమ్మల్ని బలపరిచేయా అని చిన్న ప్రార్థనా సహాయాన్ని కోరుకుందాం. కళ్ళు మూసుకునండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, ఆశ్చర్యకరుడా, గడిచిన దినాలన్నీ కాచావు. మరలా ఈ యొక్క సమయమందు 8వ నెల 28వ తారీఖున నా తండ్రి నీ పాదాల సన్నిధిలో మేము చేరడానికి, శుక్రవారం నిన్ను ఆరాధించడానికి కురిపించారు. ఇదిగో చదువుకున్న వాక్యము నాయన, మీ రాజ్యాన్ని వెతకాలి అని నా తండ్రి, దీని గురించిన భావము, కొన్ని విషయాలు మీరు మాకు తెలియచేయండి. నీ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను దీవించండి. నీ వాక్యమును నీ దాసుని నోటికి మీరు అందించి నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఇక చదవబడ్డ వాక్యమును గురించి మనం ఆలోచన చేద్దాం. చూడండి, ప్రభు అంటారు కదా, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అన్నారు. ఆయన రాజ్యమును గురించి మనం వెదకాలట. ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు. ఆయన రాజ్యము పరలోక సంబంధమైన రాజ్యము. ఆయన పరలోక సంబంధమైన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు.
ఆయన రాజ్యంలో ఉండడానికి ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము. ప్రతి జాతిలో నుండి, ప్రతి భాష మాట్లాడు వారిలో నుండి, అనేక ప్రాంతాల నుండి దేవుడు అనేక మందిని వెలపెట్టి కొంటున్నారట. ఆ కొన్నవారిలో ఆయన రాజ్యంలో వారసత్వం కలిగిన వారిగా నీవు నేను కూడా ఉన్నాము. ప్రియులరా, ఆయన వెలపెట్టి కొనబడ్డ మనము ఆయన రాజ్యము కొరకు తపన కలిగిన వారిగా ఉండాలి. నా ప్రియమైన సహోదరులారా, గమనించండి, ఆయన రాజ్యం మీద ఆశ, ఆకాంక్ష మనకు ఉండాలి. నా సహోదరులారా, ఒక వయసు వచ్చిన బిడ్డ వివాహం అయితే అత్తవారింటికి వెళ్ళాలని కలలు కంటుంది. ఏమండి, ఒక వయసుకు వచ్చిన అబ్బాయి వివాహం చేసిన తరువాత తన వైవాహిక జీవితంలో తన కుటుంబాన్ని కట్టుకోవాలని కలలు కంటా ఉంటాడు. అయితే దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి మనము ఆయన రాజ్యము కొరకు ఎప్పుడూ కూడా ఆశ కలిగిన వారిగా ఉండాలి. ఎందుకని ఆశ కలిగిన వారిగా ఉండాలి? కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ప్రియులరా, మన యేసు ప్రభువు పరలోక రాజ్యం గురించే బోధలు ఎన్నో చేశారు. పరలోక రాజ్యమును గురించిన ఉపమానాలు ఎన్నో చెప్పినట్టు మనం చూస్తూ ఉంటాం. అయితే చూడండి, యేసయ్య ఆయన సువార్త పనిని ప్రారంభించేటప్పుడు, దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు కూడా ఆయన ప్రకటించే విధమును మనం చూస్తే దేవుని రాజ్యము సమీపించింది అనే మాటల గురించి ఎక్కువ మాట్లాడినట్టుగా, దేవుని రాజ్యము ఎలా పోల్చబడిందో ఆ విషయాలను గురించి మాట్లాడినట్లుగా, దేవుని రాజ్యానికి ప్రాధాన్యత ఆయన ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాము. చూడండి ప్రియులారా, మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివితే ఈ రీతిగా రాయబడింది. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించింది, మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ప్రియులారా, యేసు ప్రభు ప్రకటించినటువంటి విషయం ఏంటి అంటే, దేవుని రాజ్యము సమీపించింది అని చెప్తున్నారట. కాలము సంపూర్ణమైపోయింది అని చెప్తున్నారంట. మీరు మారు మనసు పొందండి అని చెప్తున్నారట. అంతేకాకుండా సువార్తను నమ్మండి అని ప్రభు చెప్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, గమనించండి జాగ్రత్తగా. ఈ మార్కు సువార్తలో మనం గమనించినప్పుడు యేసయ్య తన సువార్తను ప్రారంభిస్తున్నటువంటి కాలంలో, దేవుని మాటలను ప్రకటిస్తున్నటువంటి సమయంలో ఆయన చెప్పిన మాట, యేసు కాలము సంపూర్ణమై ఉన్నది అని చెప్పాడట. కాలము సంపూర్ణమవుతూ ఉన్నది, దేవుని రాజ్యము సమీపిస్తూ ఉన్నది, ఆ రాజ్యము త్వరగా రాబోతా ఉంది. ప్రియులరా, ఒక దైవ సేవకులు ఒక దర్శనాన్ని చెప్తూ ఉన్నారు. దేవుని రాజ్యము, ఆ మహాపట్టణము అది దిగి వస్తూ ఉన్నది అని. నిజమే, దేవుని రాజ్యము సమీపిస్తూ ఉంది. మనందరము కూడా యాత్రికులము, ప్రయాణికులము. ఒకరోజు యాత్రను ముగించుకుని ఆ పరలోక పట్టణానికి వెళ్ళాలి. ఆ పరలోక పట్టణంలో ఆయన నిత్యరాజ్యములో ఆయనతో పాటు యుగయుగాలు మనం సంతోషించాలి. ఆ నిత్యరాజ్యాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. మనందరము కూడా అక్కడికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఇది పరదేశి మాత్రమే. ఇక్కడ కొంతకాలం మాత్రమే మనం ఉంటాం. మనం యాత్రికులం మాత్రమే. ఇక్కడ మనల్ని పంపించినటువంటి పని ముగిసిపోగానే ఇక్కడి నుంచి తిరిగి మరలా దేవుని రాజ్యానికి మనం చేరాలి. ప్రియులరా, దేవుని రాజ్యము సమీపంగా ఉంది. అది చాలా దగ్గరగా ఉంది. ఆ దేవుని రాజ్యంలోనికి వెళ్ళేటువంటి దినాలు కూడా సమీపిస్తూ ఉన్నాయి. ఆయన మేఘారూరుడై రాబోతూ ఉన్నాడు. తన బిడ్డలందరినీ ఆ రాజ్యానికి తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడు. ప్రియులరా, ఆయన రాజ్యము సమీపిస్తుంది కనుక బైబిల్ చెప్తున్న మాట, యేసు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మారు మనస్సు పొందండి అని చెప్తున్నారు. అంటే ఆ దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే ఈ లోక మనస్సు పనికిరాదు. మారు మనస్సు అనేది కావాలి. మారు మనస్సు పొందినప్పుడే పాప క్షమాపణ కలుగుతుంది. ఆ మారు మనస్సు పొందినప్పుడే నీటి బాప్తిస్మ అనేది కలుగుతుంది. ఆ మారు మనస్సు మనం పొందినప్పుడే ప్రియులారా, పరిశుద్ధాత్మ అనే వరాన్ని కూడా మనం పొందుకుంటాం. కనుక మారు మనస్సు అనేది అతి ప్రాముఖ్యమైనది. ప్రియమైన సహోదరులారా, దేవుని రాజ్యము సమీపిస్తుంది కనుక ఈ దేవుని రాజ్యములో మనం ప్రవేశించాలి అంటే తప్పకుండా మారు మనస్సు మనకి కావాలి. ఈ మారు మనస్సు గురించి మనం ప్రయాసపడాలి. యేసయ్య తన బోధలలో
దేవుని రాజ్యం గురించి చెప్పిన మాటలను గురించి ఈరోజు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రియులరా, మొదటిగా ప్రభువు ఆయన రాజ్యము సమీపించింది అనే బోధను బోధిస్తూ ఉన్నారు. ఇక చివరిగా కూడా మీరు చూస్తే లూకాసు వార్తలో మనం గమనించినప్పుడు 24వ అధ్యాయం 26వ వచనంలో కూడా ఆయన ఆ దేవుని రాజ్యము గురించిన మాటలనే పలుకున్నట్టు మనం చూస్తూ ఉంటాము. చూడండి, ఆ లూకాసు వార్త 24వ వచనము 46వ వచనం నుంచి కూడా నేను చదువుతున్నాను. 24వ అధ్యాయంలో ప్రియులరా 47వ వచనాన్ని చదువుతాను, వినండి. యెరూషలేము మొదలుకుని సమస్త జనములలో ఆయన పేరిట మారుమనసు పాపక్షమాపణయు ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది. గమనించండి, ఇక్కడ యెరూషలేము మొదలుకుని సమస్త జనములలో ఆయన పేరట మారుమనస్సు పాపక్షమాపణ ప్రకటింపబడిననియు అని రాయబడి ఉన్నది. ప్రియులరా, యేసయ్య నామం పేరిట మారుమనస్సు పొందాలి అని చెప్పి యెరూషలేము మొదలుకుని సమస్త జనములలో కూడా ఆయన పేరట ప్రియులరా ఆ మారుమనస్సు పొందమని చెప్పి పాపక్షమాపణ పొందమని చెప్పి ప్రకటింపబడుతుంది అని రాయబడింది. ఎందుకని ఈ అంత్యకాలంలో ఈ సువార్త, ఎందుకని మారుమనస్సు పొందాలనేటువంటి ప్రకటన, ఎందుకని యెరూషలేము మొదలుకునే సమస్త జనులలో ఈ ప్రకటన జరుగుతుంది? ఆలోచిస్తున్నారు కదా, ఆలకిస్తున్నారు కదా? చాలా జాగ్రత్తగా వినండి ప్రియులరా. దేవుని రాజ్యము సమీపముగా ఉంది. ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. ప్రియులరా, ఆయన రాకడకు సిద్ధ మనస్సు కలిగిన వారిగా మనందరము ఉండాలి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మార్కు సువార్త ప్రారంభంలో ఆయన మారు మనస్సు పొందండి, దేవుని రాజ్యము సమీపమైంది అని చెప్పారు. ఇక్కడ లూకాసు వార్తలో కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే ప్రియులరా, పాపక్షమాపణ మారు మనస్సు ప్రకటించబడుతుంది సకల జనులలోనూ యెరూషలేము మొదలుకుని అని చెప్పారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి జనములో కూడా సువార్త అనేది ప్రకటింపబడాలి. అందుకే పౌలు అన్నారు కదా, అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నారు. ప్రియులరా, దేవుని మాటను మనం ప్రకటించాలి. ఏంటి ఆ దేవుని మాట, ఏంటి సువార్త అంటే ఆయన మనందరి కొరకు ఈ భూమి మీదకి ఎత్తించారు. ఆయన మనందరి కొరకు శిలువ యాగాన్ని చేశారు. ఆయన మనందరి కొరకు ఒక రాజ్యాన్ని చేయబోతున్నారు. ఆ రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, ఆ రాజ్యము పరలోక సంబంధమైనది. ప్రియులరా, యేసయ్యను తీర్పు తీర్చేటప్పుడు కూడా అక్కడ ఆ పిలాతు ప్రశ్నిస్తూ ఉంటాడు, నువ్వు యూదులకు రాజువా అని. యేసయ్య అంటారు, నువ్వన్నట్టే అంటారు. ప్రియులరా, మరి యేసు ఏ రాజ్యమును పరిపాలించలేదు, ఏ రాజు కడుపున పుట్టలేదు, కానీ ఆయన రాజుని అని ఒప్పుకున్నాడు. కారణమేంటో తెలుసా ప్రియులరా? ఆయన రాజు, ఆయన రాజు యొక్క కుమారుడు, ఆయన పరలోక రాజ్యాన్ని పరిపాలించబోతున్న మహారాజు. ఈ సృష్టిని సమస్తాన్ని ఏలుతున్నవాడు, పరలోక రాజ్యాన్ని పరిపాలిస్తున్నవాడు కూడా ఆయనే. ఆ పరలోక రాజ్యంలో యుగయుగాలు జీవించే భాగ్యము నీకు నాకు కూడా ప్రసాదించినవాడు ఆయనే. నా ప్రియులరా, గమనించండి. కనుక అక్కడ మొదటిగా మనం చూసాము, సమీపించింది అని ప్రకటించిన దేవుడు ఇక్కడ అంటున్నారు, ఈ లోకమంతా జనులందరి దగ్గరికి కూడా ఈ సువార్త వెళ్ళాలి అని అంటున్నారు. ఎప్పుడైతే ఈ సువార్త ప్రియులరా మొత్తం అన్ని చోట్ల అందింపబడుతుందో అప్పుడే దేవుని రాజ్యము వస్తుంది అనే మాటను కూడా మనం చూసాము. ఆయన రాకడ సమయానికి ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక స్తుతించాలి అని కూడా మనం చదువుతూ వచ్చాము. నా ప్రియ సహోదరులారా, పరలోక రాజ్యములను గురించి ఆయన ఎన్నో ఉపమానాలు చెప్తూ వచ్చారు. పరలోక రాజ్యము సముద్రములో వల వేసిన జాలర్లను పోలి ఉన్నది అని చెప్పారు. ఆ వల ప్రియులరా పైకి లాగినప్పుడు చాలా రకాల చేపలు పడతాయి. జాలర్లు కూర్చుని ఆ వలలో ఉన్నటువంటి చేపలన్నింటినీ కూడా ఎంచుబడి చేసి మంచి వాటినన్నింటినీ గంపల్లో వేస్తారు, చెడ్డవాటినన్నింటినీ పడేస్తారు అనేటువంటి విషయాలను గురించి ప్రభు రాయిస్తూ వచ్చారు. ఇంకా పరలోక రాజ్యం గురించి, పొలంలో దాయబడ ముత్యాలను గురించి ఎన్నో ఉపమానాలు ప్రభు చెప్పుకుంటూ వచ్చారు. నా ప్రియులరా, గమనించండి, ఈరోజు మనందరము కూడా దేవుని బిడ్డలుగా ఉన్నాము. దేవుని సముద్రములో లేక ఈ లోకమనే సముద్రంలో చేపలుగా ఉన్నాము. మనందరి కొరకు దేవుడు వల వేశారు అనే సంగతిని గమనించండి ప్రియులరా. ఆ వలలో మనందరము కూడా పడ్డాము.
వల అంటే 2 రకాల అర్థాన్ని ఇస్తుంది. ఈ నెట్ వల, ఈ లోకము అపవాది వేసే వల వేరు. ప్రియులరా, దేవుని రాజ్యానికి దేవుడు నడిపించేటువంటి వల వేరు. ఆయన మనలను పట్టుకున్నారు, ఆయన కృప మన పైన చూపించారు. మీరు గమనించినట్లయితే ఇర్మియా గ్రంథంలో రాయబడుతుంది, వల వేసినట్లుగా వేసి వారిని నేను పట్టుకుందును అని రాయబడి ఉన్నది. ప్రియులరా, ఆయన వల వేసి పట్టుకుంటాడు అనే మాటల గురించి మనం గమనిస్తే హెస్కేలు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఒక మాట మనకి కనిపిస్తూ ఉంటుంది. ప్రియులరా, ఈ రీతిగా మనం ఆలోచన చేసుకుంటూ ముందుకు సాగిపోయినప్పుడు ఎన్నో విషయాలు దేవుని యొక్క లేఖనంలో రాయబడతా ఉన్నాయి. నా ప్రియమైన సహోదరులారా, గమనించండి. అయితే దేవుడు మనల్ని ఎందుకు పట్టుకున్నారు అంటే ఆయన రాజ్య వారసత్వం కలిగిన వారిగా మనం ఉండడానికి. అయితే ఆయన రాజ్యము సమీపించింది కనుక, ఆయన రాజ్యంలో మనం ప్రవేశించడానికి మనందరము సిద్ధపడుతున్నాం కనుక, ప్రియులరా, ఈరోజు దేవుడు వాక్యం మరొకసారి మనల్ని హెచ్చరిస్తూ ఉంది. మనము మారు మనస్సు కలిగిన వారిగా ఉండాలట. ఆయన శిలువ యాగం చేశారు మన కొరకు. ప్రియులరా, సమస్తాన్ని ఆయన ధారపోశారు, వెలపెట్టి ఆయన మనలను కొన్నారు. మనము ఆయన రాజ్యము కొరకు ఎల్లప్పుడూ కూడా సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి అనే మాట మనకు అర్థమవుతా ఉంది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా. ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి మాట ఏమిటంటే, పరలోక రాజ్యము సమీపించింది. ఈ పరలోక రాజ్యమును గురించిన సువార్త యెరూషలేము మొదలుకుని లోకజనులందరికీ కూడా ప్రకటించబడాలి. ఆ ప్రకటించబడిన మీదట అంతము లేదా ఆయన రాకడ రాబోతా ఉంది. ఆయన రాకడకు మనందరము సిద్ధపాటు కలిగి ఉండాలి అంటే, ఆయన వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే, ఆయనతో పాటు యుగయుగాలు కూడా ఆయన పరిపాలనలో మనం ఉండాలి అంటే, మరణము లేని వారిగా మనం అక్కడ ఉండాలి అంటే, ప్రియులరా, ప్రభు అంటున్నారు, సమీపించే కొద్దీ మారు మనస్సు మీరు పొందండి. ప్రియులరా, ఈరోజు మారు మనస్సు మనకు కావాలి. ఏమండి, ఒక్కసారి మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందేశాం కదా. ఇక మారు మనస్సు దేనికి? ప్రియులరా, ప్రతిరోజు కూడా మన మనస్సులో ఉన్న మలినాన్ని మనం తొలగించుకోవలసిన వారమై ఉన్నాం. మానవుని యొక్క మనస్సు ఎప్పుడూ కూడా కపటముతోనే నిండి ఉంటుంది. మనం చూస్తాం కదా, మార్కు సువార్త 7వ అధ్యాయంలో 20వ వచనం నుంచి మనం గమనించినప్పుడు, మానవుని హృదయంలో నుంచి ఎప్పుడూ కూడా చెడ్డవే వస్తూ ఉంటాయి. దురాలోచనలు, రకరకాలైనటువన్నీ కూడా ఈ మానవుని హృదయంలో నుంచే బయటకు వస్తున్నాయి. ఈ హృదయము ఒక లోయ, ఈ హృదయము ఒక అంధకార సంబంధమైనది కనుక ప్రియులారా, ఈ హృదయంలో నుంచి ఎప్పుడు కూడా చెడ్డవే మనకు వస్తూ ఉంటాయి బయటికి. కనుక దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి మనము ప్రతిరోజు కూడా మన హృదయాలను శుద్ధి చేసుకోవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని మనం గమనించాలి. చూడండి, ఇంకొక మాటను కూడా నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చదువుకుందాం ప్రియులరా. మత్తయి సువార్త 8వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుతాను, వినండి. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపట చీకటిలో తోయబడుదురు. అక్కడ ఏడ్పును పొండ్లు కరుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నాను అనెను. నా ప్రియులరా, జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడట అనేకులు ఎక్కడి నుంచి వస్తారు? తూర్పు నుంచి వస్తారు, పరమట నుండి కూడా వస్తారు, అన్ని ప్రాంతాల నుంచి వస్తారు. వచ్చి అబ్రహాముతోనూ, ఇస్సాకుతోనూ, యాకోబుతోనూ కూడా పరలోక రాజ్యమందు కూర్చుంటారట. ఏమండి, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని మనం ప్రభువును స్తుతిస్తూ ఉంటాము. ఈ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఎక్కడుంటారని చెప్తుంది వాక్యం? పరలోక రాజ్యంలో కూర్చుంటారట. ప్రియులరా, ఈ పరలోక రాజ్యంలో అబ్రహాముతోనూ, ఇస్సాకుతోనూ, యాకోబుతోనూ కూడా కూర్చోవడానికి తూర్పు నుండి, పరమట నుండి అనేక మంది వస్తారట. ప్రియులరా, వచ్చి పరలోక రాజ్యంలో కూర్చుంటారట. అయితే రాజ్య సంబంధులు వెలుపట చీకటిలోనికి తోయబడుదురు. ఎవరు వీళ్ళు? రాజ్య సంబంధులు. అంటే రాజ్య సంబంధులు అంటే ఎవరు?
ప్రియులరా, గమనించాలి జాగ్రత్తగా నా మాటలు. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందిన మనందరము కూడా ఏ సంబంధులము? పరలోక రాజ్యపు సంబంధులము. ప్రియులరా, ఆ పరలోక రాజ్య వారసత్వం గురించే దేవుడు మనందరినీ కూడా పిలుచుకున్నాడు, మనందరినీ కూడా ఏర్పరచుకున్నాడు. మరి ఆయన ఏర్పరచుకుని ఆయన రాజ్య సంబంధులుగా మనల్ని చేసుకుంటే, ఈ రాజ్య సంబంధులైనటువంటి మనుషులలో కొంతమందట వెలుపట చీకట్లోనికి తోయబడతారట. అక్కడ ఏడ్పు పండ్లు కొరుకుట ఉంటుందని చెప్తున్నారు ప్రియులారా. కాబట్టి ఇక్కడ దేవుని లేఖనాన్ని జాగ్రత్తగా గమనించండి. ఆ తర్వాత మనం చూస్తూ ఉంటాం కదా, యేసు ఇక వెళ్ళుము, నీ విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ఒక శతాధిపతి వచ్చాడు, తన దాసుని గురించి ప్రభు యొద్ద విజ్ఞాపన చేసుకున్నాడు. ప్రియులరా, అతడు చెప్పినటువంటి మాటలను బట్టి యేసయ్య ఈ మాటలను చెప్పి అతని విశ్వాసమును బట్టి ప్రియులరా దేవుడు ఒక అద్భుతమైన కార్యమును చేశాడు. నా ప్రియమైన సహోదరులారా, జాగ్రత్తగా వినండి. మీరు అక్కడ గమనించినప్పుడు 5వ వచనం దగ్గర నుంచి చూస్తే ఆ విషయాలు మీకు అర్థమవుతూ ఉంటాయి. యేసు కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చాడట. ప్రభువా, నా దాసుడు పచ్చవాయువుతో మిగులు బాధపడుచున్నాడు, ఇంట్లో పడి ఉన్నాడని చెప్పి ఆయనని వేడుకుని, యేసు నువ్వు వచ్చి వారిని స్వస్థపరచుదు అని ఆయనతో చెప్పాను. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుణ్ణి కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము అని అన్నాడట. ఆ శతాధిపతి యొక్క విశ్వాసం చూసిన ప్రభు చెప్తున్నాడు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి అన్యజనుల్లో నుంచి, అన్య జనాంగంలో నుంచి వచ్చి వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. వారు యాకోబుతోనూ అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ కూర్చుంటారు. అయితే ఈ రాజ్య సంబంధులు అని చెప్పబడ్డవారు మాత్రం ఏమండి, వాళ్ళందరూ వెలుపడ తోయబడతారు అన్నారు. ఈరోజు మనందరము దేవుని సంబంధులము, దేవుని రాజ్య సంబంధులము అని మనం నమ్ముతున్నాం గనుక ప్రియులరా, ఒకవేళ దేవుని రాకడ మనకు వస్తే, ఆ పరలోక రాజ్యము సమీపించింది కనుక ఆ రాజ్యంలోనికి మనం ప్రవేశిస్తే చీకట్లోకి తోయబడతామా, లేక మారు మనసు కలిగి దేవుని రాజ్యంలో ఉంటామా? ఆలోచించండి. అందుకే ఈ మాట మీకు చెప్తున్నాను. అక్కడ శతాధిపతి దాసునికి స్వస్థత ఎందుకు వచ్చిందో తెలుసా ప్రియులరా? ఆ శతాధిపతి దేవుని మీద విశ్వాసం ఉంచాడు, ఆయన మాట మీద విశ్వాసం ఉంచాడు. నువ్వు మాట సెలవిస్తే చాలు, ఆ మాటకు స్వస్థత కలుగుతుంది అని నమ్మాడు. ఈరోజు దేవుని మాట మీద విశ్వాసం లేనివారు, దేవుని మాట అంటే లక్ష్యం లేనివారు అనేక మంది ఆయన రాజ్య సంబంధులు ఉన్నారు అనే విషయాన్ని మీరు గమనించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో కూడా ప్రభు ఒక మాట చెప్తా ఉంటారు. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను, పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లి విందుకు ఒక రాజు ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వధించబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. కానీ వారు లక్ష్యము చేయక ఒకడు పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణములను తగలబెట్టించెను. ప్రియులారా, జాగ్రత్తగా నా మాటలు వినండి. ఇప్పుడు పరలోక రాజ్యం గురించి ప్రభు చెప్తూ అంటున్నారు, తన కుమారుని పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది అన్నారు. చూడండి, వలను పోలి ఉన్నది, పరలోక రాజ్యము పొలమును పోలి ఉన్నది. ఎన్నో రీతిలుగా ఉపమానాలు చెప్పిన యేసయ్య ఇప్పుడు పరలోక రాజ్యము ఎలా ఉందంటే పెండ్లి కుమారుని కొరకు విందు చేసినటువంటి ఒక రాజును పోలి ఉన్నది అని అంటున్నారు. ఆ రాజుట పెండ్లి విందుకు రమ్మని అందరినీ ఆహ్వానించాడట. ఆహ్వానించిన వారందరి దగ్గరికి కౌరు పంపించాడట, నాయనలారా రండి మీరు అని. అయితే వాళ్ళెవ్వరూ కూడా రావడానికి ఇష్టపడలేదట. కొంతమంది మాకు పొలంలో పనులున్నాయి అని వెళ్ళిపోయారట, కొంతమంది వ్యాపారం ఉంది మాకు ఖాళీ లేదు అని వెళ్ళిపోయారట. అయితే ప్రియులరా, యేసయ్య అంటారు, చూడండి వాళ్ళందరూ వెళ్ళిపోయారు కాబట్టి, ఆ దాసులను బాధ పెట్టారు కాబట్టి వాళ్ళను సంహరించండి అని చెప్తున్నారు. ప్రియమైన సహోదరులారా, గమనించండి. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరందరూ గమనించాలి.
దేవుని రాజ్యము సమీపమయ్యింది. దేవుని రాజ్యము యెరూషలేము మొదలుకుని ప్రియమైన సహోదరులారా సమస్త జనములలోనూ ప్రకటింపబడుతూ ఉన్నది. ఆ దేవుని రాజ్యానికి వెళ్ళడానికే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆయన రాజ్య వారసత్వం కలిగిన వారిగా ఉండడానికే మనల్ని పిలుచుకున్నాడు. మనందరము కూడా ఆయన రాజ్య వారసత్వము కలిగిన వారము. అయితే ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని మాట మనం వింటున్నాము. దేవుని రాజ్యము కొరకు పిలువబడ్డ అనేక మంది ఈ రోజున వెనక్కి వెళ్ళిపోయే వారిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. మనం చూసాం 8వ అధ్యాయం మత్తయి సువార్తలో ప్రియులరా, మరి దేవుని రాజ్యము కొరకు పిలువబడ్డవారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో కూర్చోవలసిన వారు వెలుపట త్రోయబడి చీకట్లో ఉన్నారట. అక్కడ పండ్లు కొరకటం ఉంది అని మనం చదువుకున్నాం. అయితే 22వ అధ్యాయంలో మనం చూసాము, పిలిచినప్పటికీ పనులున్నాయి అని చెప్పి దేవుని రాజ్యాన్ని అశ్రద్ధ చేసిన వారి స్థితి ఏంటో మనం గమనిస్తూ వచ్చాం. కనుక ఈరోజు దేవుని మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, జాగ్రత్తగా గమనించు. పరలోక రాజ్యము సమీపించింది. ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి, రాజ్య సంబంధులుగా మనల్ని చేయడానికి దేవుడు మన పట్ల కృపించాడు. ఈరోజు దేవుని మాట ప్రకటించబడుతున్నప్పుడు నీవు నేను ఏ రీతిగా వింటున్నాం? శ్రద్ధ ఉందా? దేవుని మాటను వినగలుగుతున్నామా? దేవుని మాట వినడానికి పనులడ్డొస్తున్నాయా? జాగ్రత్త సుమ, తన దాసులను పంపి పెండ్లి విందుకు రమ్మని పిలుస్తున్నాడట. ఈరోజు ప్రియులరా, పెండ్లికి మనం సిద్ధపడుతున్నాం. ఆ పెండ్లి విందుకి మనం వెళ్ళాలి. వెళ్ళడానికి సిద్ధపరిచేవాడే దేవుని దాసుడు. దేవుని దాసుని నోట వస్తున్న మాటలు నిర్లక్ష్యం చేస్తున్నావా? ఈ వాక్యాన్ని వినడానికి నీకు మనస్సు పట్టట్లేదా? వాక్యాన్ని పక్కన పెట్టి నీ పనులపైన నీ మనస్సు పెట్టావా? నీ వర్తకాలపైన అనగా నీ వ్యాపారాలపైన మనస్సు పెట్టావా? దేవుని వాక్యమును నిర్లక్ష్యం చేస్తున్నావా బిడ్డ? జాగ్రత్త సుమ, దేవుడు ఈరోజు మరలా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మొట్టమొదటిగా ప్రకటించింది ఆయన రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి అని. ఈ మారు మనసు పొందమని ప్రకటించే ఈ ప్రకటన యెరూషలేము మొదలుకుని సమస్త జనులకు ప్రకటించబడాలి. ఈ ప్రకటించబడిన తరువాత రాజ్య సంబంధులుగా మారిన వారు వెలుపట త్రోయబడకుండా జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాలను ప్రభు మరొకసారి గుర్తు చేస్తున్నారు. ఈరోజు ఆయన శిలువ యాగాన్ని గుర్తు చేసుకుంటున్న నీవు, ఆయన మాటను ధ్యానిస్తున్న నీవు, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్న నీవు ఎలా ఉన్నావు బిడ్డ? దేవుని సంబంధిగా ఉన్నావా? ఆయన రాజ్య సంబంధిగా ఉన్నావా? ఆయన అంటున్నారు, బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో నా రాజ్యము సమీపమవుతా ఉంది. నీవు నా రాజ్య వారసత్వం పొందిన బిడ్డవు. నేను నాతో యుగయుగాలు జీవించేటట్టుగా చేసుకోవాలని, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నీవు కూడా కూర్చోవాలని ఆశపడతా ఉన్నాను. నా బిడ్డ, నీ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. ఇప్పుడు మనం సమాధానం చెప్పాలి. చెప్దామా? యేసయ్యతో మోకరించండి, కళ్ళు మూసుకునండి. ప్రభువానికి వందనాలు. ఈరోజు ఇంతవరకు నీ మాటను నేను విన్నాను. నాయనా, నిజమే, మీరు ప్రారంభించిందే సువార్త. నాయనా, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనస్సు పొందండి అని ప్రకటిస్తూ వచ్చారు. యెరూషలేము మొదలుకుని నాయనా సమస్త జనులకు నా తండ్రి మారు మనస్సు గురించి ప్రకటించారు. తండ్రి, మారు మనస్సు పొందకపోతే నాయన ఏ రీతిగా ఉంటుందో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. తూర్పు నుండి, పడమటి నుండి నువ్వు పిలుస్తున్నావు, అనేక మందిని పిలుస్తున్నావు. కానీ చాలా మంది నాయన రాలేకపోతున్నారు. పెండ్లి విందుకు పిలుస్తున్నావు, రాలేకపోతున్నారు. ఈ లోక పనులలో పడిపోతున్నారు, ఈ లోక వర్తకాలలో పడిపోతున్నారు. అయ్యా, అన్నిటికీ సమయం ఉంది, నీ సన్నిధిలో ప్రార్థించడానికి సమయం లేదు నాయన. అన్నిటికీ సమయాన్ని కేటాయిస్తున్నాం, నీ సన్నిధిలో ఆరాధించడానికి సమయం కేటాయించలేకపోతున్నాం, ప్రార్థించడానికి సమయం కేటాయించలేకపోతున్నాం. తండ్రి, ఈ లోక పేపర్లు, ఈ లోక వార్తలు చదవడానికి ఇసుకు పుట్టదు. కానీ నీ బైబిల్ గ్రంథాన్ని చదవాలి అంటే చాలా మందికి ఇసుకు నాయన. తండ్రి, ఈ లోక సంబంధమైనవి చూడాలి అంటే ఇసుకు ఉండదు. కానీ అయ్యా, నిన్ను చూడాలి అంటే చాలా మందికి ఇసుకయ్యా. ఈ లోక సంబంధమైన ముచ్చట్లు వినాలి అంటే నాయన చాలా మందికి ఇసుకు పుట్టదు. కానీ నీ మాటలు వినాలి అంటే చాలా మందికి ఇసుకు నాయన.
తండ్రి, ఇసుకు లేకుండా ప్రార్థించడం, ఇసుకు లేకుండా నీ మాటలు వినడం, తండ్రి నీ రాజ్యము కొరకు సిద్ధపడడం నా ప్రియమైన సోదరులందరికీ మీరు అనుగ్రహించి, అయా సంఘము మేము సిద్ధపాటు కలిగి నాయన నీ రాజ్యము సమీపించిందని ఎరిగి మారు మనస్సు కలిగి అయా నీవిస్తున్న ఆ ఇందుకు, ఆ 7 ఏండ్ల ఇందుకు నాయన మేమందరము త్వరపడి వచ్చే భాగ్యమిచ్చి నీ కృపాక్షేమాలు మాతో ఉంచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అమ్మా, అందరికీ వందనాలు. దేవుడు ప్రతి వారిని దీవించుగాక. పాటలు పాడుకునండి, స్తుతించండి, ఆరాధించండి, దేవుని మాటలు వినండి, ఆయన రాజ్యము కొరకు సిద్ధపాటు కలిగి ముందుకు సాగండి. దేవుడు ప్రతి వారిని దీవించుగాక. అందరికీ వందనాలు. రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఏడేండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది, ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఏడేండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది, ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మూయబడును, ఈ సువార్త మూయబడును, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరవవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా,
యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు